మీరు వింటుంది నిజమే. హైదరాబాద్లో హైడ్రా ఆపరేషన్ వల్ల భూ కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉంది. యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు వరంగల్ చుట్టూ ప్రాంతంలో ఉన్నటువంటి రియల్టర్స్ కావచ్చు, లేకుంటే బడా బాబులు కావచ్చు, లేకుంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా భూ కబ్జాలకి పాల్పడుతున్నటువంటి వ్యక్తుల గుండెల్లో కూడా రైళ్లు పరిగెడతా ఉంది. ఎందుకంటే ఇక్కడ హైడ్రా తరహానే ఇక్కడ వరంగల్లో కూడా వాడ్రా అనేది ఆపరేషన్ రాబోతుంది అనేది ఒక చర్చనీయాంశమైంది. ఇప్పుడు మనతోనే ఉన్నది ఎవరు కాదు, సీనియర్ అడ్వకేట్ పొరంల రాజయ్య గారు మనతోనే ఉన్నారు. ఎల్ఆర్ఎస్ అనే స్కీమ్ ద్వారా కొంత నష్టం జరుగుతూ ఉంది, అదే రకంగా లాభాలు కూడా ఉన్నాయని చెప్పేసి అంటూ ఉన్నారు. వాస్తవానికి భూ కబ్జాదారులు ఏ రకమైనటువంటి విధానాలను అనుసరించి భూ కబ్జాలకు పాల్పడుతూ ఉన్నారు, భూ కబ్జాలకు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ మనం అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే. ముందుగా మీ బీవీఆర్ టీవీ వారికి, యాజమాన్యానికి, అదేవిధంగా ప్రేక్షకులందరికీ నమస్కారములు. ఓకే సార్, ఇక్కడ నేను స్టార్టింగ్ ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఇప్పుడు హైదరాబాద్లో హైడ్రా ఆపరేషన్ పెద్ద చర్చనీయాంశము. ఇప్పుడు భూ కబ్జాదారులలో వాళ్ళు అసలు నిద్ర పట్టనీయకుండా చేసేటువంటి ఒక ఆపరేషన్ అది, రైట్? అదే తరహాలో ఇక్కడ వరంగల్లో వాడ్రా ఆపరేషన్ రాబోతుందని చెప్పేసి మీరే అంటా ఉన్నారు. వాట్ ఈస్ వాడ్రా? వాడ్రా అంటే వరంగల్ హైదరాబాద్ లాగానే హైడ్రా ఎట్లా ఉన్నదో వరంగల్ ట్రై సిటీస్ యొక్క ప్రజలను ప్రొటెక్షన్ ఇవ్వడానికి కొరకు వాడ్రా కూడా రావాలని నా అభిప్రాయము. హైదరాబాద్లో ఆపరేషన్ హైడ్రా ఏదైతే చేస్తున్నదో అదే తరహాగా వరంగల్లో వాడ్రా ద్వారా ఒక సంస్థను ఏర్పాటు చేసి ఇక్కడ వాడ్రా కనుక ఎస్టాబ్లిష్ చేస్తే ఇక్కడ ఉన్న ప్రజలందరికీ, ప్లాట్ ఓనర్స్కు అందరికీ న్యాయం చేకూరుతుందని నా ఆలోచన. ఓకే సార్, యాక్చువల్లీ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి హైడ్రా ఆపరేషన్ గవర్నమెంట్ ల్యాండ్స్ని ఆక్యుపై చేసినటువంటి వ్యక్తుల పైన జులుం వేస్తూ ఉన్నారు అక్కడ. అంటే సామాన్య ప్రజలకు కూడా అక్కడ నష్టం వాటిల్లేటువంటి పరిస్థితి ఉంది. మరి వాళ్ళకి దిక్కెవరు? హైడ్రా వాటికి వర్తిస్తాను లేదు కదా, మంచిది కాదు కదా ఇది. యాక్చువల్లీ చెప్పాలంటే హైడ్రా ఓన్లీ గవర్నమెంట్ కోసమేనా, సామాన్య ప్రజల కోసం కాదా? అదే నేను చెప్తున్నా. హైడ్రా అనేది ఒక ఎఫ్టీఎల్కో, ఒక గవర్నమెంట్ పార్కో ఆక్రమించుకున్నదాన్ని కాకుండా ప్రతి మానవు అంటే ప్లాట్లున్న ఓనర్కి అన్యాయం జరిగిన కాడ ప్రైవేట్ అయినా పర్వాలేదు, దాన్ని రక్షణ ప్రొటెక్షన్ ఇచ్చే పద్ధతిని దాంట్లో ప్రవేశపెట్టాలని నేను కోరుతున్నాను. ఇది 100% మీరు ఇట్లా చేస్తే సక్సెస్ అవుతారని నా ఆలోచన. ఓకే, ఇక్కడ వరంగల్ చుట్టూ ప్రాంతంలో భూ కబ్జాలు ఎక్కువగా పెరిగిపోయాయి, ఎల్ఆర్ఎస్ స్కీమ్ ద్వారా కొంత నష్టం జరుగుతూ ఉందని చెప్పేసి అంటా ఉన్నారు. వాట్ ఈజ్ ఎల్ఆర్ఎస్? యాక్చువల్లీ ఎల్ఆర్ఎస్ అంటే ఏంటిది? ల్యాండ్ రెగ్యులరైజ్ చేసుకోవడం ఎల్ఆర్ఎస్ అంటారు. ఫ్లాట్స్ కొన్నప్పుడు అవి లేఅవుట్ అప్రూవల్ లేకుండా కొన్న వాటికి ఇప్పుడు ఎల్ఆర్ఎస్ చేసి రెగ్యులరైజ్ చేస్తూ ఉన్నారు. సో దాన్ని ఎల్ఆర్ఎస్ అంటారు. అది గత ప్రభుత్వం మొదలుపెట్టింది, అనివార్య కారణాల వల్ల అది ఆగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకున్నారు. అది చాలా బాగానే ఉన్నది. కొంతమందికి లాభం జరుగుతుంది, అదేవిధంగా కొంతమందికి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఓకే సార్, ఇక్కడ మీరు రెండు పదాలు అన్నారు, లాభం ఒకటి, నష్టం ఒకటి. సార్, లాభం ఎలా జరుగుతుంది, నష్టం ఎలా జరుగుతుంది ఎల్ఆర్ఎస్ స్కీమ్ ద్వారా? అదే కొంతమంది ప్లాట్లు కొనుక్కున్నవారు పైసా కూడబెట్టుకొని ప్లాట్లు కొన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు, అనాథరైజ్డ్ లేఅవుట్ ఫ్లాట్స్ కొన్ని రోజుల నుంచి కొన్ని బాధలు పడుతూ ఉన్నారు. సో ఇప్పుడు రెగ్యులరైజ్ చేస్తే అది వాళ్ళకు ప్రొటెక్షన్ ఉంటుందని నా యొక్క ఆలోచన. అట్లా లాభం జరుగుతుంది, వాళ్ళకు భద్రత అనేది ఉంటుందని నా యొక్క ఆలోచన. దాని ఇంకా ఒకటి ఏంటంటే నష్టాలు కూడా ఉన్నాయనేది మీరు గమనించాలి. నష్టం ఏంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అనాథరైజ్డ్ పర్సన్స్ రియాల్టరు ఒక ఎకరము 2 ఎకరాలు తీసుకొని ఫ్లాటింగ్ చేస్తాడు. ఇట్లా ఫ్లాటింగ్ చేసి 1 2 3 4 5 ఇట్లా 20 25 30 ప్లాటింగ్ చేసి ప్లాటింగ్ నంబరింగ్ చేస్తారు. నంబరింగ్ చేసి కొంతమంది, అందరూ అని అనడం లేదు, నీతిమంతులు కూడా ఉన్నారు రియాల్టర్స్. అందులో నీతిగా మారిన వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే ఆ యొక్క వెంచర్ను ఇట్లా తిప్పేస్తారు. ఒకసారి తిప్పేసి మళ్ళీ ఇటు నుంచి 1 2 3 4 5 8 ఇట్లా మళ్ళీ 20 35 ఇట్లా వేసుకుంటే రివర్స్ చేస్తారు. అది ఒక్కసారి అయినాక మళ్ళీ ఇట్లా చేస్తారు, మూడోసారి కూడా చేస్తారు. ఇట్లా చేసి మళ్ళీ ఒక నంబరింగ్.
ఇట్లా చేసిన సంఘటనలు కోకోలో ఉన్నాయి వరంగల్లో. అందుకే హైడ్రా తరాలో వరంగల్న వాడ్రా కూడా వస్తే దానికి ఒక పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేసి హైడ్రా ఎట్లా అయితే చేస్తున్నదో ఇక్కడ వణుకు పుడుతున్నది అక్కడ హైడ్రా చేస్తూ ఉంటే. వరంగల్ ప్రజలకు కూడా కొంతమంది బడాబాబులకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకు ఈ బడాబాబులకు ప్లస్ రియాల్టర్లకు వణుకు పుడుతుంది, ఎప్పుడు మా మీద వస్తుందో అనే ఆలోచన మీద ఉన్నారు. సో దాన్ని గమనించి ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వమే పరిపాలన చేస్తున్నది కాబట్టి ప్రజలకు ప్రొటెక్షన్ ఇచ్చే బాధ్యత ప్రభుత్వం ఉంది. ఎవడో చెప్తే కాదు, ఒక ఎమ్మెల్యే తోటో ఒక సర్పంచ్ తోట అయ్యే పని కాదు, ఒక మేయర్ తోటో ఒక కుడా చైర్మన్ తోట అయ్యే పని కాదు. ఇది ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకొని దీని మీద నిఘా పెడితే ఆటోమేటిక్గా నీకు ప్రొటెక్షన్ ప్రజలకు దొరుకుతుంది. ఇప్పుడు ఈ ఒక వ్యక్తి తన జీవితాంతం పనిచేసి ఒక ఇల్లు కట్టలేకపోతున్నాడు, ఒక ఉద్యోగం చేసి. మామూలు వ్యక్తి అయితే అసలు ఆ వ్యక్తి యొక్క జీవితకాల డ్రీము సఫలీకృతం అవుతలేదు. దాని కేవలం వీళ్ళ వల్లనే. ఓకే ఓకే ఇప్పుడు మీరు పేపర్ మీద ఎగ్జాంపుల్తోని ఇలా ఇలా అని చెప్పేసి అంటే రివర్స్లో కూడా నెంబరింగ్ వేసి మోసాలకి పాల్పడుతున్నారు 3 తరహాలు అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. ఇప్పుడు దీన్ని ఇప్పుడు దీన్ని నిదర్శనాలు కూడా చెప్తా నేను. ఓకే జరిగిన సర్వే నంబర్లతో చెప్పమంటే కూడా చెప్పగలుగుతా. అదే అడగబోతున్నా. ఎస్ ఇప్పుడు మీరు చెప్పిల్లు కదా, ఎగ్జాంపుల్స్ చెప్పండి, ఎక్కడెక్కడ ఎలాంటివి జరిగినాయి మీకున్నటువంటి అనుభవ రీత్యా. ఫర్ ఎగ్జాంపుల్ షాంపేట్లో ఉన్నదనుకోండి, అక్కడ ఫార్మసీ ఉద్యోగులు ఉంటారు కదా, మెడికల్ ఉద్యోగులు 238 232 ఏదో సర్వే నెంబర్, అదే ఆ మధ్యలో సర్వే నెంబర్ ఉన్నది. దాన్ని ప్లాటింగ్ చేసినాక వేరే వాళ్ళు దాన్ని తీసుకొని దాన్ని డిస్టర్బ్ చేసి మళ్ళీ ప్లాటింగ్ చేసి అమ్ముకున్నారు. అమ్ముకుంటే పోలీసు ఇనిషియేట్ చేసి అయ్యి అందులో చర్యలు తీసుకొని వాళ్ళకు న్యాయం జరిగింది. ఆ రోజుల్లో ఈ హైడ్రా లాగానే వాళ్ళు పనిచేసిండ్రు. అప్పుడు ఇప్పుడు సిఐగా పనిచేస్తున్న రవికుమార్ అనుకుంటారు, రవికుమార్ సార్ ఉండే, ఆయన అక్కడ ఉండి వాళ్ళకు న్యాయం చేయడం జరిగింది. అలాగా కొన్ని ఇప్పుడు వాళ్ళు ఇనిషియేట్ అయితే పోలీసు వాళ్ళు గట్టిగా ఉంటే ఇది కంపల్సరీ ఇంప్లిమెంట్ అవుతుంది. వాడ్రా రావాలి. ఇక్కడ ఒక ఎస్పీ ర్యాంకు అధికారిని ఇక్కడ పెట్టి అది ఆపరేషన్ చేస్తే ఒక్కసారి వణుకు పుడుతుంది ట్రై సిటీస్కు. సార్ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్ తర్వాత తెలంగాణలో పెద్ద నగరం ఏంటంటే 2వ రాజధానిగా మనల్ని పిలుస్తారు. కానీ 2వ రాజధానిగా పిలవడమే జరుగుతుంది, కానీ ఆ అఫీషియల్ ఇక్కడ పెట్టడం లేదు. ఆ భయభ్రాంతులు ఇక్కడ ప్రజలకు లేదు, మోసగాళ్లకు లేకుండా పోతుంది. దాన్ని గమనించాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గమనించాలని నేను కోరుకుంటున్నా. ఓకే సార్, యాక్చువల్లీ ఇప్పుడు మీరు ఇక్కడ ప్లాట్ల విషయంలో ఇట్లా రివర్స్ నెంబర్లు అని చెప్పేసి 3 పద్ధతిలో నష్టాలు జరుగుతున్నాయని చెప్పేసి అంటున్నారు కదా. ఇక్కడ ఉన్నటువంటి మేయర్ గారికి కానీ, కూడా చైర్మన్ గారికి కానీ, స్థానిక ఎమ్మెల్యేలకు కానీ, స్థానిక మంత్రులకు కానీ ఎవరికి తెలియదా? ఇదంతా ఎవరికి తెలియదా? అందరికీ తెలుసు. తెలియదనకపోవడం కాకపోతే వాళ్ళు శ్రమ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతాను. అందరికీ ఎందుకు తెలియదు? వాళ్ళు తెలియకుండానే పెద్దోళ్ళారా? అంటే పెద్దోళ్ళు మీన్స్ రాజకీయ నాయకులు హోదా అట్లా వచ్చిందా? వాళ్ళకి అన్నీ తెలుసు. కాకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను వాళ్ళను. కొంత బడాబాబులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను. నీకు మన చుట్టుపక్కల ఉన్న కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఇప్పుడు రెడ్డిపురం ఉన్నది, అక్కడ 225, 27, 28 సర్వే నెంబర్ ఉన్నది. అక్కడ తండ్రి కొడుకులు ముందుగా అమ్ముకున్నారు కొన్ని ప్లాట్లు. అక్కడ కూడా మెడికల్ వాళ్ళే అమ్ముకున్న తర్వాత కొంత అనాథరైజ్డ్ లేఅవుట్ చేసి అమ్ముకున్నారు. కాబట్టి కొంత పార్క్ ప్లేస్ ఇడిచిపెట్టిండ్రు. అందులో ఆ పార్క్ ప్లేస్ను మళ్ళా కొడుకు అమ్ముకున్నాడు. కొడుకు 2, 3, 4 చేసిండ్రు ఆ ప్లాట్లను. మళ్ళీ కొన్ని ప్లాట్లను అదే ప్లాట్లను మళ్ళీ అందరికీ అమ్ముకున్నాడు. అంటే ఎంత మోసం! వానికి ఏం చర్యలు లేవు. కొంతమంది సెకండ్ డాక్యుమెంట్ ఉన్న వాళ్ళు కొంతమంది పోతలేరు. ఎందుకు? అదంతా రామాయణం అని. కొంతమంది సెకండ్ డాక్యుమెంట్ ఉన్న వాళ్ళు పైసా కూడబెట్టుకొని కొన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో 100 ప్లాట్లు, 1 కాదు 2 కాదు 100 ప్లాట్లు. సో వాళ్ళకు ప్రొటెక్షన్ కల్పించాలంటే ఆ హైడ్రా లాగా ఇక్కడ వాడ్రా ఉండాలి. ప్రతి జిల్లాకు ఉండాలి. మన కరీంనగర్ వస్తే కాడ్రా ఉండాలి, ఖమ్మం వస్తే కాడ్రా ఉండాలి, కాడ్రా 1 or 2. అలాగనే ఈ జిల్లాలు 33 జిల్లాలలో 33 ఉండాలి. లేకపోతే ఒక 2 జిల్లాలకు ఒకటి చేయండి. బాగా అఫీషియల్ బాగున్నదంటే ఇప్పుడు మన ములుగు భూపాలపల్లి అక్కడ ఒకటి చేయండి.
అట్లా దగ్గర ఉన్న వాటికి ఒక 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 సంస్థను ఏర్పాటు చేస్తే వణుకు పుడుతుంది. దొంగతనం చేసేటోడు కూడా పడుతుంది ఉచ్చ. ఆ పరిస్థితిని తీసుకురావాలని నేను కోరుకుంటాను. ఓకే సార్, యాక్చువల్లీ ఈ భూ కబ్జాదారులు ఎన్ని రకాలుగా ఎన్ని పద్ధతుల్లో భూ కబ్జాలకి పాల్పడుతుంటారు? యాక్చువల్ వీటికి రకాలు పద్ధతులు అంటూ ఉంటాయా? చెప్పండి. ఉన్నాయి, చాలా 4-5 పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు ఒక ఎకరము మనము ఫస్ట్ రియాల్టర్ ఏం చేస్తాడు, ఒక ఎకరము వెంచరు, 1 ఎకరమో 2 ఎకరాలు వెంచర్ చేస్తాడు. చేసుకున్న తర్వాత ఆయనకు వచ్చిన పాలకు వాళ్ళ వెండర్ అమ్మిన దానికి కాకుండా అంతకన్నా డబల్ అమ్ముతాడు, పక్కోని కబలించుకొని ఇన్ఫ్లుయెన్స్ తోటి. ఆ తర్వాత అదొక రకం. అది అయిపోయిన తర్వాత ఈ ఇంటర్నల్గా ఆయన తీసిన రోడ్లే మళ్ళీ అమ్ముకుంటాడు. అర్థమైందా? అదొక రకం. లేఅవుట్ చేసిన వాటిలల్లో కూడా మోసాలు జరుగుతున్నాయి. అది 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 మెయిన్గా అది కూడా ఒక పద్ధతి మోసాలే. సో ఇవన్నీ అరికట్టాలంటే కూడా ఇప్పుడు ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చింది కదా, ఆ ఎల్ఆర్ఎస్ చేసే క్రమంలో ఏ సర్వేను పంపి తూతూ మంత్రం చేసి ఇది నువ్వు ఫీడ్ చేయవా, ఇది బాగానే ఉన్నది, ఇది నీకు ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజ్ చేస్తామని ఫీజులు కట్టించుకునేది కాకుండా వాళ్ళు ఏం చేయాలంటే సర్వేను ఇంతమంది సర్వేలను అపాయింట్ చేస్తున్నాము, ఏ చిన్న సమస్య వచ్చినా మీదే బాధ్యత. ఇంకోటి ఏంటంటే అక్కడ వాళ్ళు ఒక డాక్యుమెంట్ మనం తీసుకొని ఎల్ఆర్ఎస్కు పోయినాము, మన వెండార్ ఎవరైతే మనకు అమ్మిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్ని ప్లాట్లు చేసిర్రు, వాళ్ళు ఆ సర్వే నంబరు ఆ డాక్యుమెంట్ ప్రకారం ఎన్ని ప్లాట్లు ఆయన అమ్ముకున్నాడు, ఎన్ని ఆయనకు ఉన్నాయి, ఈయనకు అమ్మినది డాక్యుమెంట్ జెన్యూనేనా, ఇవన్నీ తెలియాలంటే ఫస్ట్ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఈసీ సర్టిఫికేట్ తీసుకురావాలి. తీసుకొస్తే కూడా అది పరిశీలన చేయాలి. ఏదో ఎల్ఆర్ఎస్ రాగానే పైసలు కట్టుడా నువ్వు కట్టరా అనే పద్ధతి మర్చిపోవాలి. ఫిజికల్గా అక్కడ పక్క పొంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి ఎల్ఆర్ఎస్ చేయాలి. అప్పుడు నీకు న్యాయం జరుగుతుంది, అందరికీ న్యాయం జరుగుతుంది. డూప్లికేట్ ఎవడైతే ఉన్నాడో వాడు ఫరారులో ఉంటాడు, ఇక వాడు ఎల్ఆర్ఎస్ కొరకు రాడు. ఒకవేళ పేదవాళ్ళు ఉన్నవాళ్ళు పైసలు వెళ్ళక ఎల్ఆర్ఎస్ చేయలేక కొన్ని అవస్థలు పడితే వీడు డూప్లికేట్ డాక్యుమెంట్ వాడు పోయి పైసలు ఉన్నాడు కాబట్టి వీడు తొందరగా చేయించుకొని వాడిని మెడల్ పట్టి అవతల నూకే పరిస్థితి ఉన్నది. పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళదే నడుస్తూ ఉన్నది. సార్ ఇక్కడ కూడా లేఅవుట్ నుంచి తీసుకున్న ప్లాట్లలో కూడా మోసాలు జరుగుతున్నాయని చెప్పేసి మీరు అన్నారు. రీసెంట్గా పెంబర్తిలో ఒకటి జరిగాయని చెప్పేసి కొంత బయటకు వచ్చింది, చర్చ బయటకు వచ్చింది. పెంబర్తి ఘటన ఒకసారి చెప్పండి. 100% అది కరెక్టు. ఏమైందంటే పెంబర్తిలో దత్తాత్రేయ వెంచర్ అనే ఒకటి చేశారు. అది ఇప్పుడు 200 ఫీట్ల రోడ్ పక్కనే ఉంటుంది. గ్రీన్వుడ్ స్కూలు అదేదో స్కూల్ దాటినే 405, 406, 407 పెంబర్తి విలేజ్ సర్వే నెంబర్లలో 94, 98లో చేసిండ్రు. చేసిన తర్వాత ఏమైందంటే అక్కడ ఆ వెంచర్ చేసిన వాళ్ళు పైసలు స్కీమ్ వైజ్గా కట్టించుకొని చేసిండ్రు. అందులో డాక్యుమెంట్స్ ఏదో మిస్యూజ్ అయ్యి దొంగలను అంటే ఇంపర్సనేషన్ అంటారు. ఇంపర్సనేషన్ అంటే నీ బదులు నన్ను తీసుకుపోయి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు అన్నట్టు. అట్లా కొన్ని ప్లాట్లు అన్నీ అని అంటలేను, కొన్ని ప్లాట్లు ఎవరో దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళను మోసం చేసి ఆ ప్లాట్లు అమ్ముకున్నారు వాళ్ళు. దాని మీద కేసులు నడుస్తున్నాయి, ఎఫ్ఐఆర్లు బుక్ అయినాయి. అది వేలో ఉన్నది, అంటే నడుస్తూ ఉన్నది కేసు. సో అట్లాంటి మోసాలు చాలా దిక్కులా కలిసింది. మన పైడిపల్లిలో కూడా జరిగింది. పైడిపల్లిలో జరిగినప్పుడు అప్పుడు టాస్క్ ఫోర్స్కి ఇచ్చిండ్రు ఆ కేసును. ఇస్తే వాళ్ళందరినీ 2-3 సిఐ గారులను చేసిండ్రు, ఒక ఏసీపీ లెవెల్ అధికారిని వేసిండ్రు. అంతా నాకు బాగా ఐడియా లేదు. అది సమసిపోయింది, అది భయపడి ఎక్కడోడక్కడ ఫరారైండ్రు. సో అలాగనే ఒక మంచి నిజాయితీ ఆఫీసర్ను ఏసీపీ లెవెలా లేకపోతే డీసీపీ లెవెలా ప్రతి జిల్లాకి వేయాలి. వేసినప్పుడు నీకు ఇలాంటి మోసం జరగది. ఇలాంటి పాపము పేదవాళ్ళు పైసా కూడబెట్టుకున్న వాళ్ళ పరిస్థితి మెరుగుపడుతుందని నేను మీకు తెలియపరుస్తున్నా. రైట్ సార్, అదే రకంగా భూ కబ్జా విషయాల్లో చూసుకుంటే ఇక్కడ ఈ వరంగల్ చుట్టూ ప్రాంతాల్లోనే చింతగట్టు, హన్మకొండ చుట్టూ ప్రాంతాల్లో ఉన్నటువంటి చింతగట్టు, అక్కడ కూడా భూ కబ్జాకి సంబంధించిన ఒక ఘటన అయితే లాస్ట్ టైం బయటకు వచ్చింది. సో మీకున్నటువంటి వివరణ ఏంటి దానిపైన? 100% అది కరెక్ట్. అది 3 సార్లు 2 సార్లు వెంచర్ చేసిర్రు. ఆ వెంచర్ నేను చెప్పిన పద్ధతి ప్రకారమే తుడిసేయడం, ఇట్లా చేయడం,
మళ్ళీ ఇట్లా చేయడం జరిగింది. అలా కొంతమంది చాలామంది నష్టపోయారు. కొంతమంది ఏంటంటే అక్కడ వాళ్ళు పెట్టిన కేసులు భరించలేక కొంతమంది విడిచిపెట్టిపోయారు. కొంతమంది కాంప్రమైజ్ అయ్యారు. కాంప్రమైజ్ అవ్వడం వల్ల ఒక రూపాయి సొమ్మును 50 50 పైసలకు అమ్ముకోవడం జరిగింది. 50 చెడిపోవడం జరిగింది. అట్లా చాలా సంఘటనలు జరిగినాయి. యా ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. యాక్చువల్లీ ఈ భూమి వల్ల బిజినెస్ చేసేటువంటి రియల్టర్స్, వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాపర్గా ట్యాక్సెస్ అనేది కడతారా సార్? యాజ్ ఏ అడ్వకేట్గా మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటిది? కట్టడం లేదు. ఎందుకంటే వాళ్ళు వెంచర్ చేసేటప్పుడు లేఅవుట్ తీసుకుంటలేరు కాబట్టి వాళ్ళు ట్యాక్స్ కట్టకుండానే అమ్ముకుంటూ ఉన్నారు. ప్లాటింగ్ చేస్తారు, వాళ్ళే నంబరింగ్ చేస్తారు. నంబరింగ్ ఎవరు చేయాలి? కూడా లేఅవుట్ ఇచ్చేటప్పుడు నంబరింగ్ చేయాలి. వీళ్ళే చేస్తారు స్వతహాగా. పట్టుగానే వాళ్ళే గీసుకుంటారు, వాళ్ళే కొలుసుకుంటారు. అట్లా చేయడం వల్ల నష్టాలు జరుగుతున్నాయి. ట్యాక్సెస్ కలెక్ట్ అయితలేదు, ప్రజలకు కూడా అన్యాయం జరుగుతుంది. దానివల్ల వాళ్ళకు వీలవుతున్నది ఎట్లా ఇష్టం వచ్చిన రీతిలో నంబరింగ్ ఇచ్చి మళ్ళీ అమ్ముకోవడం మొదలు పెడుతూ ఉన్నది. దాన్ని కొంచెం కఠినతరం చేస్తే సక్సెస్ అవుతారు గవర్నమెంట్ కూడా. ఇప్పుడు మీరు గవర్నమెంట్కి సూటిగా ఏం చెప్పాలనుకుంటున్నారు? గవర్నమెంట్కి కావచ్చు, లేకుంటే ఇప్పుడు మీరు వరంగల్ జిల్లాలో ఉన్నారు, హన్మకొండలో ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి కూడా చైర్మన్ గారు కావచ్చు, లేకుంటే మేయర్ గారు కావచ్చు, సూటిగా మీరు చెప్పేటువంటి పదాలు చెప్పండి. యాక్చువల్లీ ఎల్ఆర్ఎస్ చేసుకోవాలి. ఎవరైనా చేసుకుంటే దానివల్ల ఫలితం ఉన్నది, లేదని కాదు. అదేవిధంగా గవర్నమెంట్ కూడా లాభం ఉన్నది. ఒక ఎల్ఆర్ఎస్ చేసి ఆయనకు ఫలానా ప్లాట్ నీదని గుర్తింపు ఒక నంబర్ వస్తుంది. దాని ద్వారా ట్యాక్సెస్ కూడా ఇంపోజ్ చేసే అవకాశం ఉన్నది. గవర్నమెంట్కు ప్రతి ఇయర్ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ తీసుకునే అవకాశం కూడా వస్తుంది. దానివల్ల ఎన్నో ఫండ్స్ మనం కలెక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు గవర్నమెంట్ కూడా లాభం ఉంటుంది, ప్లస్ ప్రజలకు కూడా రక్షణ ఉంటుంది. ఇది మేయర్ గారు కానీ, కూడా చైర్మన్ వెంకటరామరెడ్డి గారు కానీ ఇది తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి, పర్యవేక్షించాలి. తప్పకుండా అది ఎల్ఆర్ఎస్ చేసేటప్పుడు ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అది చేయకుండా చేస్తే ప్రజలకు నష్టం జరుగుతుంది. ఆ నష్టం మీరే చేసిన వాళ్ళు అవుతారు. నేను వాళ్ళను విన్నవించుకుంటున్నా వారికి. ఓకే సార్, యాక్చువల్లీ ఇప్పుడు హైడ్రా తరహాలోనే ఇక్కడ వాడ్రా రావాలి అని మీరు అంటున్నారు. ఇది వచ్చే అవకాశం ఉందా? ఆ వెదర్ ఏమైనా అవపడుతుందా మీకు? లేకుంటే జస్ట్ ఇది మాత్రం ఇది ఓన్లీ జస్ట్ అట్లా భూ కబ్జాదారులని భయపెట్టడం కోసమేనా? వస్తుంది. గవర్నమెంట్ ఆలోచనలో ఉన్నది, కంపల్సరీ రావాలి. వస్తేనే ఇంకోసారి వాళ్ళకు కూడా మనుగడ ఉంటుంది. వాళ్ళు తీసుకురావాలి. వాళ్ళు తీసుకురాకపోతే గత పాలకులు చేసినట్టే వీళ్ళ పని కూడా అయిపోతుంది. ఎవరైనా అంతే కదా, మంచి చేసిన వాడిని ఎన్నుకుంటారు ఎవరైనా. సో కాబట్టి వాళ్ళు గమనించాలని వారికి నేను విన్నవించుకుంటున్నాను. ఎస్, ఇక్కడ భూ కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో, సో ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి భూ కబ్జాదారులు ఒక్కటే చెప్తా ఉన్నారు అందరూ, హైదరాబాద్లో ఉన్నటువంటి హైడ్రా ఆపరేషన్ దాని తరహానే ఇక్కడ వరంగల్లో కూడా వాడ్రా ఆపరేషన్ రాబోతుంది అనేది చాలా క్లియర్గా అవపడతా ఉంది. సో ఇక్కడ భూ కబ్జాలు పాల్పడేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తులు పాల్పడకుండా కరెక్ట్గా సన్మార్గంలో నడవాలని చెప్పేసి సూచిస్తా ఉన్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR TV న్యూస్.